నీకేమైనా మొద్దు నిద్రపోతున్నావా? నీకేమైనా సోయి ఉందా? నీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏం చేస్తుంది? ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని లోపలేసుడు, మా కార్యకర్తలు తిప్పలు పెట్టుడే తప్ప ప్రజలేమైతుండ్రు? రోగాలు ఎందుకు వస్తున్నాయి? జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? మందులు ఎందుకు లేవు? ట్రాక్టర్లు ఎందుకు మూలగబడ్డాయి? బ్లీచింగ్ పౌడర్ ఎందుకు మూలగబడ్డది అనే సోయి నీకు రిపోర్ట్ ఇవ్వాలన్నా వద్దా? నీ ఇంటెలిజెన్స్ ఏం పాలన చేస్తున్నావు నువ్వు? నీ పాలన ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు, కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ లను లోపలేయాలని తప్ప ప్రజల గురించి పట్టించుకుంటున్నావా? ఇవాళ ఏముంది? రాత్రిపూట మబ్బుల 3 గంటలకు పోయి రైతులు లైన్లలో నిలబడుతున్నారు యూరియా బస్తాల కోసం. మబ్బుల 2 గంటలకు లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చింది. ఒక్క సంచి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. మందు మాత్రం ఫుల్. ఏ ఊర్లో పోయినా బెల్ట్ షాపులు, బార్ షాపులు అయితే పెట్టినాం. మందు ఫుల్, మందులు నిల్లు, పారిశుద్ధ్యం నిల్లు, యూరియా బస్తాలు నిల్లు, మందు మాత్రం ఫుల్. ఇంతేగా నువ్వు చేసింది. నీ పాలనలో ఊరూరికి ఇంకా బెల్ట్ షాపులు పెట్టినావు. ఇంకా మండలానికి వైన్ షాప్ పెట్టారట, బార్ షాప్ పెట్టారట. షాపులు ఫుల్ పెడుతున్నావు, మందు అయితే ఫుల్ ఇస్తున్నావు. కానీ మందులేవి? దవాఖానలో పోతే మందులు లేవు, గ్రామాల్లో పోతే పారిశుద్ధ్యం లేదు, యూరియా సంచులు లేవు. తులం బంగారం ఇస్తా, తులం బంగారం ఇస్తాను. తులం బంగారం దేవుడు ఎరుగు, కానీ యూరియా బస్తానే బంగారం అయిపోయింది. యూరియా బస్తానే దొరకలేదు. ఇలా ఏం పాలన? ఒకప్పుడు గజ్వేల్కు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 26,000 మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టినాం. గజ్వేల్ రేక్ పాయింట్ లా 26,000 మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టినాం. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా? అంత కొట్టే తిప్పి కొట్టే 3-4 వేలు రాలే. 26,000 ఎక్కడ? కేసీఆర్ ఉన్నప్పుడు 26,000 మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్కి వచ్చింది. తిప్పలు కాలే. ఆటో వానికి ఫోన్ చేసిన 4 సంచులు వేసుకురా అంటే వేసుకొచ్చిండు. ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలే ఊళ్ళోకి వస్తుండే, ఊళ్ళోనే కొనుక్కున్నాం. ఇప్పుడు ఏంది? రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్లో వండుకుంటున్నారు. కాలరాత్రులు తలపిస్తున్నాయి రేవంత్ పాలనలో. రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం. రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికితే ఒక్క సంచి, లేకపోతే లేదు. ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినంత ఉన్నది కథ. యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్టున్నది. ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగడ దాకా లైన్ నిలబడితే దొరికితే ఒక సంచి దొరికినట్టు, లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి. అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది.